ఓం నమో వెంకటేశాయ. మన ధనుర్మాసం విశేషాల గురించి వైభవాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఆచరించవలసినటువంటి విషయాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ధనుర్మాసం చాలా విశేషమైనటువంటిది. శివకేశవులు ఇద్దరినీ కూడా పూజించేటువంటి సమయం. ఈ ధనుర్మాసం ఉత్తరాయణానికి మకర సంక్రమణానికి ముందు 30 రోజులు కూడా స్వామివారిని భగవాన్ వెంకటేశ్వర స్వామివారిని ఎంతో విశేషంగా విష్ణుమూర్తిని గోదాదేవి ఆండాలమ్మవారు విష్ణు చిత్తుల యొక్క కుమార్తె. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో గోపికలందరినీ కూడా చేరదీసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి పాసురముతో స్వామివారిని స్తుతించింది. ఈ యొక్క మాసం అంతా కూడా సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించడాన్ని మనం సంక్రమణం అంటూ ఉంటాం. అటువంటి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడాన్నే మనం ధనుర్మాసంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. భగవద్గీతలో చెప్పిన విధంగా మాసానాం మార్గశీర్షోహం అని చెప్పినట్లు ఈ యొక్క మార్గశీర్ష మాసంలో స్వామివారు విష్ణుమూర్తి ఈ యొక్క ధనుర్మాసంలో ఎంతో విశేషంగా పూజలు ఈ యొక్క గోపికలందరి చేత కూడా అందుకున్నటువంటి ఈ యొక్క ధనుర్మాసంలో ఎవరైతే తమ కోరికను తీర్చుకోవడానికి వివాహం కాని వారు వివాహం కోసం, పుత్రార్థులు మాకు పుత్రుడు కావాలి లేకపోతే కుమార్తెను కావాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వారు, అలాగే విద్య కోసం విద్యార్థులు ఎవరు ఏదైతే కోరి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని నెల రోజులు కూడా ప్రాతకాలంలో తెల్లవారుజామున లేచి ఆచరిస్తారో వారికి భోగి పండుగ రోజున భోగాన్ని అంటే కోరికను స్వామివారు తీరుస్తారు అని చెప్పి మనకు అనాదిగా వస్తూ ఉండేటువంటిది. అలాగే సమాజంలో ఒక మార్పుని తీసుకురావడం కోసంగా అన్నట్లు మన గోదాదేవి అమ్మవారు ఆండాలమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి తిరుప్పావై అనేటువంటి పాసురములతో స్వామివారిని స్తుతించింది. ఈ పాసురములలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని తను ఆచరిస్తూ ధనుర్మాస వ్రతాన్ని గోపికలందరి చేత కూడా ఆచరింపచేసింది. అదేవిధంగా ఈ యొక్క కలియుగంలో మనందరము కూడా స్వామివారిని కలో వెంకటనాయక అన్నట్టు కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చాలా విశేషమైనటువంటిది. ఆయన ఈ లోకంలో ఉండేటువంటి ఈ యొక్క పాపభూయిష్టమైనటువంటి కలి యొక్క ప్రభావం చేత ప్రజలందరూ కూడా ధర్మము 4 పాదములైతే ఈ 4 పాదములు కూడా 3 పాదములు అధర్మము నడుస్తూ 4వ పాదం కూడా కుంటి నడకన ధర్మం నడుస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా చూడలేక స్వామివారు శిలారూపంలో ఆయన ఉన్నారట. మరి ఇదివరకు చూసుకుంటే స్వామివారు రామచంద్రమూర్తి ప్రజలతో ఉండి ప్రజలను సంరక్షించడం చూశాం. కానీ ఈ యొక్క కలియుగంలో స్వామివారు అర్చారూపంగా మారిపోయారట. ఒక్కొక్కరు మేమందరము కూడా అర్చకులం, స్వామివారిని మంత్రంతో కొలిస్తే భక్తులు కలో నామస్మరణాన్ ముక్తి అన్నారు. ఈ యొక్క కలియుగంలో ప్రజలు గోవిందా గోవిందా గోవింద లేదా ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని మనం పఠించినంతనే ఎంతో స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారట. కాబట్టి ఈ యొక్క ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ కూడా వేకువజామునే మనం కార్తీక మాసంలో సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి పూజలు ఏ విధంగా అయితే ఆచరించామో మరి ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని తదనంతరం స్వామివారి యొక్క దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి కానీ లేదా తమ గృహములోనే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రతం కోసంగా స్వామివారి యొక్క మందిరాన్ని శుభ్రపరుచుకుని చక్కగా స్వామివారిని విశేషంగా ఆరాధన చేసుకొనుటకు స్వామివారు అలంకార ప్రియో విష్ణు కాబట్టి అలంకారం సంబంధించినటువంటి సుగంధ పరిమళమైనటువంటి పుష్పాలు స్వామివారికి సమర్పణ చేసుకుని ఇంట్లో యథాశక్తి ఆరాధన చేసుకుని ప్రతిరోజు ఆ రోజు పాసురాన్ని చదువుకుంటే చాలు ఎంతో అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆలయాల్లో చూసుకుంటే స్వామివారికి అభిషేకం కొరకు అర్చకులు తీర్థబిందు తీసుకురావటం, అలాగే ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి
ఈ యొక్క ఆలయంలో స్వామివారికి ధనుర్మాస విశేషమైనటువంటి ప్రసాద కైంకర్యాలు అన్నీ కూడా ఆయనకి నివేదన చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రకమైనటువంటి కట్టు పొంగలి ముద్గాన్నం కానీ, చక్రాన్నం కానీ, గుడాన్నం, అలాగా ఎన్నో రకాలైనటువంటి ప్రసాదాలని స్వామివారికి యొక్క ధనుర్మాసంలో ఆరగింపు చేస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసం ఎన్నో విశేషాలను కూర్చుకున్నటువంటిది. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి కూడా ఈ నెలలో ఉన్నది. ఈ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి దేవతలు అందరూ కూడా మరి ఈ ధనుర్మాసంలో ఈ ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారి విష్ణుమూర్తిని దర్శించుకుంటారు అని చెప్పి ముక్కోటి ఏకాదశి అన్నారు. ఈ ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం రోజున ప్రతి ఒక్కరూ ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని సేవించుకుంటే ఎంతో మహద్భాగ్యం అన్నారు. ఇటువంటి ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని తిరుమలలో కానీ తిరుమల క్షేత్రంలో హడావిడిగా ఉంటుంది కాబట్టి అక్కడికే వెళ్ళాలని పెట్టుకోకుండా తమ ఊరిలో ఉండేటువంటి ఏ విష్ణుమూర్తి ఆలయం ఉంటుందో ఆ ఆలయానికి వెళ్ళండి. ప్రతి ఒక్కరూ కూడా తగినటువంటి తమ శక్తి కొలది ఫలములు కానీ, పుష్పములు కానీ, ఏమీ లేకపోతే కొద్దిగా నీరును కానీ ఏదో ఒకటి స్వామివారికి సమర్పణ చేసుకుని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని తీర్థము పాదుకులు తీసుకుని ఉపవాసాన్ని అవకాశం ఉంటే ఆచరించి, లేదంటే అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే భోగి రోజున పాత సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసిపెడుతూ ఉంటారు. అలాగే ఈ నెల రోజులు కూడా కన్యామణులు అందరి చేత కూడా గోవు సర్వశ్రేష్టమైనటువంటిది. దాని నుంచి వచ్చేటువంటి పంచగవ్యములు కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది. గోవు నుంచి వచ్చేటువంటి క్షీరము, దాని నుంచి వచ్చేటువంటి ఘృతము, పెరుగు, దాని నుంచి వచ్చేటువంటి నెయ్యి, ఇవన్నీ కూడా స్వామివారి అభిషేకానికి వినియోగం చేసుకోవచ్చు. గోమయం, దాని నుంచి వచ్చేటువంటి ఆవు పేడను మహిళామణులు కన్యామణులు అందరి చేత కూడా గొబ్బెమ్మలు చక్కగా తమ వాకిట్లో రంగవల్లులు వేయించి ఈ గొబ్బెమ్మలు పెట్టించి వాటికి గుమ్మడి పువ్వులతో ఆరాధన చేయించి ఎంతో విశేషంగా ఈ నెల రోజులు చేసినటువంటి గొబ్బెమ్మలన్నీ కూడా ఒక పక్కన ఆరబెట్టుకుని భోగి పండగ రోజున ఆ భోగి మంటలో వేసుకుని దాని నుంచి వచ్చేటువంటి వేడిని చక్కగా ఆస్వాదిస్తూ దాని నుంచి వచ్చేటువంటి ఎంతో పరిమళమైనటువంటి సువాసనను మరి ఈ యొక్క గోమయంతో చేసినటువంటి ఈ యొక్క పిడకలను దాంట్లో వేయడం ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి ఆక్సిజన్ కూడా దాని నుంచి లభిస్తుంది అని మన ఋషులు చెప్పారు. కాబట్టి ఈ వేసవ తీవ్రతను వచ్చేటువంటి ఈ శీతాకాలం తర్వాత వచ్చేటువంటి వేసవ తీవ్రతను తగ్గించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి మన ఋషులు ఒక క్రమబద్ధంలో ప్రతి ఒక్కటి కూడా మన ఆచరించమని చెప్పారు. కాబట్టి రేపటి భావితరాలకి మనం తెలియచేయాలి అంటే మనతోనే మొదలవ్వాలి మార్పు అని చెప్పి భావన చేస్తూ ఈ భోగి పండగ రోజున చక్కగా భోగి మంటలు వేసుకోవటం, గంగిరెద్దులు వారు ఎవరైనా వస్తే వారిని చక్కగా వారికి ఇంట్లో ఉండేటువంటి ఏవోటి ద్రవ్యాలు వారికి సమర్పణ చేసుకుని వారిని తృప్తిపరచడం. అలాగే ఇతర కళాకారులు ఎంతోమంది ఉంటారు, వారు జంగము వారు, అలాగే ఇంకా రకరకాలైనటువంటి వారు ఇంటికి వస్తూ ఉంటారు. పెద్దల పండగ పెద్దల పేరు చెప్పి ఏదోటి బియ్యాలు ఇచ్చుకోవడం కానీ, ఈ భోగి పండగ రోజున ప్రత్యేకించి తమ గృహంలో ఉండేటువంటి చంటి పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు మరి బదరికాశ్రమంలో మరి ఎంతో విశేషంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ చెబుతూ ఉంటే మనం తెలుసుకుంటూ ఉండే కొద్దీ గంటల కొద్దీ మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క విషయానికి ఎంతో కథలు ఎన్నో మనకి మన ఋషులు తెలియజేసి ఉన్నారు. మరి భోగిపళ్ళు పోయడం కూడా అందరికీ తెలుసున్నటువంటిదే. క్రమం తప్పకుండా మాకు ఆనవాయితీ లేదు అనేటువంటి మాట లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలకి చక్కగా భోగిపళ్ళు పోయటం, పిల్లల్ని ఆశీర్వదించడం, దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో జరిగేటువంటి సంవత్సరానికి ఒక్కసారి గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ కళ్యాణాన్ని తిలకిస్తే చాలట మీరు ధనుర్మాస వ్రతాన్ని తెల్లవారుజామున లేచి ఆచరించలేకపోయినా ఆ కళ్యాణాన్ని కనులారా తిలకించి ఆ కళ్యాణ అక్షతలను ధరిస్తే చాలు తమ కోరిక నెరవేరుతుంది అని చెప్పి మనకి చెప్పినటువంటి ఋషులు ఎంతో మహద్భాగ్యం. మనం హిందూ ధర్మాన్ని పాటిస్తూ మన హైందవ ధర్మంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా
మనం పాల్గొంటూ మన దగ్గరలో ఉండేటువంటి ఆలయాన్ని అభివృద్ధి పదంలో నడిచేలా బాధ్యత తీసుకుంటూ మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ మనం భోగి పండుగ పెద్ద పండుగని మన కుటుంబ సమేతంగా కూతుర్లు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు అలాగే కుమారులు కోడళ్ళు అందరూ కూడా కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకుంటూ మనం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం మరి తొందరలో చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.